జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి మామూలు గెలుపు కోరుకోవట్లేదు, ఒక భారీ గెలుపు కోరుకుంటున్నారు. సాధారణంగా గెలిచేయాలని అనుకోవట్లేదు, ఒక భారీ లక్ష్యాన్ని ముందు పెట్టుకు వెళ్తున్నారు. అందుకే ఆయన వేస్తున్న ప్రతి అడుగు, ఆయన తీసుకుంటున్న ప్రతి నిర్ణయం కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎక్కడైనా రాంగ్ స్టెప్ పడుతుందేమో అని ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అందుకే తాజాగా రాత్రి విడుదల చేసిన 9వ జాబితాలో సడన్గా ఒక్కసారిగా విజయసాయిరెడ్డి గారి పేరు వినిపించడం ఎవరూ ఊహించలేదు. విజయసాయిరెడ్డి గారు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2028 వరకు ఆయన పదవీ కాలం ఉంది. ఆయన్ని రీజనల్ కోఆర్డినేటర్ లాగానే ఇలాగ ఒక పెద్ద పెద్ద పదవుల్లో ఉంచుతారు పార్టీ తరపున అనుకున్నారు, కానీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించుతారని ఎవరూ ఊహించలేదు. మేబీ ఇది మళ్ళీ లాస్ట్ మినిట్లో మార్చేయచ్చేమో, చెప్పలేము కూడా. కాకపోతే ఇప్పుడు నెల్లూరు మీద టార్గెట్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ఆ సీటు, ఆ ఎంపీ స్థానం తమ ఖాతాలో వేసుకోవాలనే ఉద్దేశంతోనే తాజాగా ఆయన్ని బరిలోకి దింపారు. ఎందుకంటే ముందు అక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన కూడా రాజ్యసభ సభ్యుడే. కాకపోతే ఆయనది ఈ నెల ఏప్రిల్ 2తో ఆయన పదవి కూడా పూర్తి కాబోతుంది. కాకపోతే ఆయన తన భార్యకు కూడా టికెట్ అడిగారని, అది జగన్మోహన్ రెడ్డి నిరాకరించారని, అందుకే ఆయన టీడీపీలో చేరిపోయి నెల్లూరు నుంచి బరిలోకి దిగుతున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రెస్టీజ్ ఇష్యూ తీసుకున్నారనమాట. తనని కాదని తన పార్టీని వదులుకొని బయటికి వెళ్ళిన వ్యక్తి వేరే పార్టీలో చేరి అక్కడ గనక గెలిస్తే నిజంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతం ఓడిపోయినట్టే. ఆ ఓటమిని కూడా అంగీకరించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఇమీడియట్గా విజయసాయిరెడ్డితో పెద్ద స్కెచ్ చేశారు. విజయసాయిరెడ్డిని బరిలోకి దింపారు. ఎందుకంటే ప్రత్యక్ష రాజకీయాల్లో నెగ్గుకు రాగలరు విజయసాయిరెడ్డి, అక్కడ చక్రం తిప్పగలరు అనేది. పైగా ఆయన నెల్లూరుకు సంబంధించిన వ్యక్తే కాబట్టి నెల్లూరు ఎంపీగా తన నిన్నటి సహచరుడు ఎవరైతే ఉన్నారో వేమిరెడ్డిని ఢీ కొట్టడానికి ఆయన కూడా సిద్ధంగానే ఉన్నారు. ఎందుకంటే పార్టీ ఖచ్చితంగా పార్టీ అండదండలు, పార్టీ వెన్నుదన్నుగా ఆయనకు ఉంటుంది కాబట్టి విజయసాయిరెడ్డికి ఖచ్చితంగా గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక రకంగా విజయసాయిరెడ్డి అనే వ్యక్తి మంచి వ్యూహకర్త, అందుకే అటువంటి వ్యక్తే అక్కడ కరెక్ట్ అని చెప్పి ఇమీడియట్గా డెసిషన్ తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నెల్లూరు వాసి కావడం కూడా ఆయనకు ఒక రకంగా ప్లస్ పాయింట్. కాకపోతే ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన ఎలా నెగ్గుకు రాగలుగుతారు అనేది ఇక్కడ చాలా కీలకం. ఏది ఏమైనా సరే వాస్తవానికి ఒక 10 ఏళ్ల క్రితమే నెల్లూరు నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి విజయసాయిరెడ్డి గారు వస్తారేమని అప్పుడే ప్రచారం జరిగింది. కాకపోతే ఎట్టకేలకు ఇప్పుడు ఆయనకు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ స్కెచ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూద్దాం.